డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారు అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడిభుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టే వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు తెలంగాణ శాసనసభలో రోసయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం కొట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది. అలాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించవచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చదువుకొని రాకపోయినా గతం గురించి సంపూర్ణమైన అవగాహనతో భవిష్యత్తు ప్రణాళికలతో రోసయ్య గారు సిద్ధంగా కూర్చునేవాళ్ళు. మనం విఠలాచార్య సినిమాలో చూసేవాళ్ళం. అక్కడ అగ్గిబాణం వేస్తే ఇటువైపు నుంచి వానబాణం వేసి అగ్గిని ఆర్పే విధంగా ప్రతిపక్షాలు ఎంత ధీటుగా సమస్యల్ని ప్రస్తావించినా రోసయ్య గారు అంతే చతురతతో వాటిని ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఎల్లవేళలా కంచె వేసి కాపాడేవాడు. అందుకే ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెంబర్ 2 పొజిషన్ పర్మనెంట్, 1 పొజిషనే మారుతూ ఉండేది. అది విజయభాస్కర్ రెడ్డి అయినా, చెన్నారెడ్డి గారైనా, అంజయ్య గారైనా, భవనం వెంకట్రామైనా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, ఇలా 1 పొజిషన్లో పాత్రలు ఎప్పుడూ మారేటివి. కానీ 1 పొజిషన్లో ఎవరున్నా 2 పొజిషన్ మాత్రం పర్మనెంట్గా కొనిజేటి రోసయ్య గారే ఉండాలి అని ఎవరు 1కి వచ్చినా రోసయ్య గారిని కోరుకునే వాళ్ళు. పెద్ద ఆయన ఏ రోజు కూడా 2కి వచ్చిన కాబట్టి 1లో ఉన్న వాళ్ళని జరిపి కూర్చోవాలని వారెప్పుడు తాపత్రయపడలే, తొందరపడలే. అందుకే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ క్లిష్ట సమయంలో రోసయ్య గారినే ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని సోనియా గాంధీ గారు భావించినరు. అంటే పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత, పార్టీకి వారి పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం అనేది రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది. నేను ఈ వేదిక మీద నుంచి ఇంకొక అంశం కూడా ప్రస్తావించదలుచుకున్నా. వారి యొక్క నిబద్ధత, వారి యొక్క క్రమశిక్షణ వారికి అన్ని హోదాలను ఇంటికి తెచ్చిపెట్టింది. ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు రోసయ్య గారు నాకు ఈ పదవి కావాలి అని అధిష్టానాన్ని అడిగిన సందర్భం లేదు. అది మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు. వారి ప్రతిభనే, వారి క్రమశిక్షణనే, వారికి పార్టీ పట్ల, నాయకత్వం పట్ల ఉన్న కమిట్మెంటే వారికి అన్ని హోదాలను తెచ్చిపెట్టింది. వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరము ఉన్నది. సభలో సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి అని అంటే రోసయ్య గారిని గుర్తు తెచ్చుకోవాలి అని అంత బలంగా వారి ముద్ర చట్టసభల మీద వేసినరు. అలాంటి రోసయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో చాలామంది మిత్రులను, ఎందుకంటే 2007 నుంచి 2014 వరకు రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితిలో 2014 తర్వాత 2 రాష్ట్రాలుగా అవతరించిన